తెలుగు డైరీస్. మనం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ అగ్ని పరీక్ష ఫైనల్లీ మన జియో హాట్‌స్టార్ లో లాంచ్ అయిపోయింది. మనం ఎపిసోడ్ చూసుకున్నట్టయితే 8 కంటెస్టెంట్స్ ని చూపించారు. ఆ 8 కంటెస్టెంట్స్ లో దివ్య నిఖితతో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. కొద్దిగా దివ్య దగ్గర కొద్దిగా బాగుంది ఎంటర్టైన్ గా, కానీ ప్రసన్న కుమార్ స్టోరీ వింటే చాలా ఇన్స్పిరేషన్ గా, ఎమోషనల్ గా చాలా బాగా అనిపించింది. ఒక కేతమ్మ దగ్గర చూసుకున్నట్టయితే ఒక తెలంగాణ వైబ్, దేతడి అన్న వైబ్ వచ్చేసింది. ఎవరెవరు ఎలా చేశారు, వాళ్ళని హోల్లో ఎందుకు పెట్టారు, సెలెక్ట్ ఎందుకు చేశారు, రిజెక్ట్ ఎందుకు చేశారు అనేది ఈ ఎపిసోడ్ లో మనం చూసుకుందాం. వాళ్ళు ఎలా రిజెక్ట్ అయ్యారు, ఎలా హోల్లో పడ్డారు, ఎలా సెలెక్ట్ అయ్యారు అనేది తెలుసుకుందామని అనుకున్నాం కదా. అసలు మెయిన్ వచ్చేసి అగ్ని పరీక్ష ఏంటంటే బిగ్ బిఫోర్ ద బెస్ట్. అంటే ఈ సీజన్ 9 లోకి వెళ్ళే వాళ్ళని ఈ దాంట్లో బెస్ట్ ఎవరు ఉన్నారు, ఈ 45 మెంబర్స్ ని ఫిల్టర్ చేసి పంపించడానికి వాళ్ళు ఈ అగ్ని పరీక్ష అనేది కండక్ట్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే శ్రీముఖి దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది, అది వచ్చేసి సూపర్ హోస్ట్. సూపర్ హోస్ట్ అంటే ఏంటి, అసలు గ్రీన్ కార్డ్ ఏంటి, రెడ్ కార్డ్ ఏంటి, హోల్డ్ ఏంటి అనేది చూద్దాం. గ్రీన్ కార్డ్ అంటే మన ఎపిసోడ్ లో 3 జడ్జెస్ ఉన్నారు. ఆ 3 జడ్జెస్ వచ్చేసి అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి అనేది మనకు తెలుసు. ఆ 3 దగ్గర రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి 3 గ్రీన్ ఇచ్చినట్టయితే కంటెస్టెంట్ డైరెక్ట్ గా వాళ్ళు టాప్ 15 లోకి సెలెక్ట్ అవుతారు. 3 గ్రీన్ ఇచ్చినట్టయితే కంటెస్టెంట్ టాప్ 15 లోకి డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ ఒక రెడ్ వచ్చినట్టయితే వాళ్ళు హోల్లో ఉంటారు. లేదు 3 రెడ్ వచ్చాయంటే డైరెక్ట్లీ వాళ్ళు రిజెక్టెడ్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే శ్రీముఖి దగ్గర సూపర్ హోస్ట్ అనేది కూడా ఉంది. ఇప్పుడు జడ్జెస్ సెలెక్ట్ చేశాక, జడ్జెస్ 3 గ్రీన్ ఇచ్చాక శ్రీముఖి ఆ కంటెస్టెంట్ ని డైరెక్ట్ గా రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఎలా రిజెక్ట్ చేయొచ్చు, శ్రీముఖి దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ ఉండి కంటెస్టెంట్ అక్కడ ఉన్న దాంట్లో వర్త్ కాదు, ఇంకా వద్దు అనుకున్నప్పుడు శ్రీముఖి దగ్గర ఉన్న పవర్ ని యూటిలైజ్ చేసేసుకొని ఆ కంటెస్టెంట్ ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే మనం శ్రీముఖి అలా చేయడం కానీ, అబ్జెక్ట్ చేయడం కానీ చూడలేము. మన ఫస్ట్ ఎపిసోడ్ అగ్ని పరీక్షల్లో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి దివ్య. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మన 15 మెంబర్స్ ముందు వీడియోస్ లో వెజ్ మోమోస్ అని డిస్కస్ చేసామా, ఆ అమ్మాయే వచ్చేసి దివ్య. తను బేసిక్లీ వచ్చేసి తను విజయవాడ నుంచి రావడమే ఎలా వచ్చిందంటే ఏదో మార్నింగ్ గెటప్ లేసి అబ్బా అంటూ బ్రష్ చేస్తూ వచ్చింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి నేను ఇలా కూడా ఉంటాను, నేను ఒక కామన్ పర్సన్ని, ఒక నార్మల్గా నా పర్సనాలిటీ చూపిద్దాం అనే ఒక వైబ్ లో తను వచ్చేసింది. దివ్య వచ్చేసి ఒక MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్. బిగ్ బాస్ కోసం తన ఒక కోర్స్ ని కూడా 6 మంత్స్ ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉందంటే మనం చూడొచ్చు తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత లైక్ దాని మీద ఇష్టం కానీ, దాంట్లోకి వెళ్దామని ఎంతో ఈగర్లీ వెయిట్ చేసినట్టు, లైక్ తన పర్ఫార్మెన్స్ ని కానీ, తన పర్సనాలిటీ, తను వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. తనకు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు జడ్జెస్. గుడ్ ఎవరు, వరెస్ట్ ఎవరు అని. తన గుడ్ వచ్చేసి నవదీప్ లైక్ చెప్పింది రీజన్స్, మీరు నవ్విస్తారు, మీరు ఇలా చేస్తారు అలా అని. ఓకే, వరెస్ట్ వచ్చేసి అభిజిత్కి ఇచ్చింది. అభిజిత్కి ఇచ్చినప్పుడు అబ్బా అభిజిత్ హ్యాండిల్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ముందు వ్యక్తి మన గురించి మీరు ఆడలేరు, మీరు చేయలేరు, మీరు ఓన్లీ సోఫా మీద కూర్చొనే ఆడారు అన్నా కూడా తను ఒక కోపాన్ని, అగ్రెషన్ ఏది రాకుండా పీస్గా ఆ కంట్రోల్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఆ దివ్య హ్యాండిల్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. ఏంటంటే జడ్జెస్ ముందున్న నాకు పర్వాలేదు, నేను డైరెక్ట్గా చెప్పేస్తానని చెప్పేసింది. చూసినట్టయితే 3 జడ్జెస్ తన గ్రీన్ ఇచ్చారు. డైరెక్ట్లీ షీ సెలెక్టెడ్ ఫర్ టాప్ 15 కంటెస్టెంట్స్. మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. కాదంటే ఈ రోజు నాకు ఎపిసోడ్ చూసినాక కొద్దిగా నా పర్సెప్షన్ కూడా చేంజ్ అయింది. ఎందుకంటే అక్కడ తను రావాలి, వస్తే బాగుంటుందేమో అనిపించింది. కాదంటే ఈ రోజు కొద్దిగా ఎందుకో రూడ్ గా బిహేవ్ చేయడం కానీ, చెప్పే విధానంలో క్లారిటీ లేకపోవడం కానీ, కన్వే చేసే విధానంలో కూడా క్లారిటీ లేదని నాకు అనిపించింది. ఇంకొకటి తను చెప్పిన మాటల్లో కూడా అబద్ధం ఉన్నట్టు కొద్దిగా అనిపించింది. ఎందుకంటే తను ఒక క్రికెట్ ఆల్రౌండర్ అన్నారు, అప్పుడే వెంటనే బిందు మాధవి బాల్స్ వేయడం జరిగింది, తను పట్టుకోలేకపోయాడు. అది తను అలా యాక్టింగ్ చేశాడా, లేదు అంటే లేదు నేను ఇంతే అని చూపించుకుందాం అనుకున్నాడా, ఏదో డిఫరెంట్గా ట్రై చేశాడు. కానీ
ఒక వర్డ్ నుంచి ఇంకో వర్డ్ కి సింక్ కానీ అలా లేదు అనిపించింది. ఆ వర్డ్స్ ని అటు ఇటు చెప్పడం అది కొద్దిగా క్లమ్సీగా, తనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, కోపంలో వేరే వాళ్ళని కూడా కొట్టొచ్చు అని కూడా తను చెప్పడం జరిగింది. వెంటనే బిందు మాధవ్కి నచ్చక వెళ్ళి రెడ్ కార్డ్ వేసేసింది. సేమ్ నవదీప్ కూడా రెడ్ ఇచ్చేసాడు. కానీ అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. ఎందుకంటే తన పర్సనాలిటీ ఇదేనా, ఇంకేమైనా ఉందా, టాస్క్లో ఇంకొద్దిగా ఏమైనా చూపిస్తాడా, ఒకసారి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తే తన పర్సనాలిటీ ఏమైనా చేంజ్ అవుతుందా, ఇంకేమైనా షేడ్స్ బయటికి వస్తాయా అని ఒక చిన్న ఛాన్స్ ఇచ్చేసి నెక్స్ట్ రౌండ్కి తనని పంపించడం జరిగింది. హోల్లో పెట్టారు. అంటే ఇప్పుడు మనకి ఎలా వచ్చింది, ఇక్కడ 2 రెడ్ వచ్చి 1 గ్రీన్ వచ్చింది, అంటే హోల్లో పెట్టినట్టు తనని. మన థర్డ్ కంటెస్టెంట్ ఎంట్రీ మొత్తం తెలంగాణ తడి పోచమోడి అన్నట్టుంది. ఒక బోనంతో ఎంట్రీ ఇచ్చేసింది. నాకైతే అసలు కేతమ్మ ఒక వైబ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దివ్య దగ్గర కొద్దిగా బాగా స్టార్ట్ అయింది, తర్వాత కొద్దిగా లాగ్ అనిపించింది, మళ్ళీ కేతమ్మ రాగానే అబ్బా వచ్చింది, అబ్బా కొద్దిగా ఎంటర్టైన్ చేయడానికి అనిపించింది. కేతమ్మని చూసినట్లయితే కొద్దిగా ఇన్నోసెంట్. అంటే ఇప్పుడు మన గ్రాండ్ మదర్ కానీ మన ఇంట్లో వాళ్ళు, మన నాన్నమ్మ మన అమ్మమ్మ ఎలా ఉంటారు, కొద్దిగా ఏజ్ వచ్చినాక ఇన్నోసెంట్ అప్పటిలాగా. ఇప్పుడు వెళ్ళి మనం ఏదైనా చెప్పినా కూడా ఫస్ట్ నమ్మేస్తారు. అలా నాకు తనను చూడంగానే ఒక మన అమ్మమ్మ ఫీలింగ్, మన నాన్నమ్మ ఫీలింగ్ అనేది నాకు వచ్చింది. తను బేసిక్లీ వచ్చేసి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి కాదంటే తన ఒక గ్రాఫ్ని తన ఒక కష్టంతో పైకి తెచ్చింది అనేది కూడా మనకు చెప్పింది. బిందు మాధవి తనకు రెడ్ ఇచ్చింది. ఎందుకంటే తను ఒక ఏజ్ని కానీ తన ఒక మాటల్ని అవన్నీ చూసి తను ఆ బిగ్ బాస్ హౌస్కి సెట్ అవ్వదు అని రెడ్ ఇచ్చేసింది. కానీ అభిజిత్ వచ్చేసి తనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అంటే ఒక మన్మడు వచ్చి ఒక నాన్నమ్మకి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి ఇలా ఇబ్బంది పడతావు అని. గంగవ్వ మనం చూసినట్టయితే ప్రీవియస్ ఎపిసోడ్లో గంగవ్వ వచ్చి కొద్దిగా ఏసీ పడకపోవడం కానీ, ఆ ఫుడ్ పడకపోవడం కానీ అనేది ఎగ్జాంపుల్ చెప్పాడు. కానీ అప్పుడు కూడా తను ఏం తగ్గలేదు, నేను ఏ దానికన్నా రెడీ అన్నట్టు ఉంది. నవదీప్ వచ్చేసి తన దగ్గరికి వెళ్ళి ఒక మంచి కన్సర్న్తో ఇలా కాదమ్మా అలా అని రెడ్ ఇచ్చాడు. ఎందుకంటే తన ముందు ఉండి పెద్దవాళ్ళు కాబట్టి తను ఒక రెస్పెక్ట్తో వెళ్ళి రెడ్ ఇచ్చాడు. అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. ఏంటంటే నెక్స్ట్ టాస్క్లలో తను ఏమన్నా పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చా అనేది ఇచ్చాడు. దీని పరంగా చూసుకుంటే తను హోల్లో ఉంది. మన ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రియా చూడంగానే నాకు కూడా అనిపించింది చాలా క్యూట్గా స్వీట్గా వర్డ్స్ మాట్లాడడం కానీ చెప్పడం కానీ, నవదీప్తో ఒక చిన్నగా పులిహోర ట్రాక్ కానీ శ్రీముఖి అత్తగారుగా చేయడం కానీ, అప్పుడు తను వెంటనే స్పాంటేనియస్గా ఒక కమెంట్ వేయడం కానీ అవన్నీ కొద్దిగా బాగున్నాయి చూడడానికి. కాదంటే తన టాస్క్లో అలానే చేస్తుందా ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ లాగా ఉండి జడ్జెస్ తనని హోల్లో పెట్టారు. ఆబ్వియస్లీ అభిజిత్ తనతో పులిహోర అవి కలపడం వల్ల గ్రీన్ అనేది ఆబ్వియస్లీ మనకు తెలిసింది. ఎందుకంటే తనకి కొద్దిగా ఇన్స్పైర్ అయినా కొద్దిగా క్యూట్నెస్ కానీ అవి నచ్చి గ్రీన్ ఇయ్యో, తన క్యూట్నెస్ అవి నచ్చి గ్రీన్ ఇచ్చాడు. నెక్స్ట్ బిందు మాధవి కూడా ఓకే, తన ఒక ఎంటర్టైన్ చేసిన విధానం కానీ తను ఒక మాట్లాడిన విధానంగా గ్రీన్ ఇచ్చేసింది. కానీ అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడి వరకు ఒక క్యూట్నెస్ ఒక స్వీట్నెస్ని దాన్ని చూశాడు. కానీ టాస్క్ విషయంలో కానీ ఇంకా వేరే యాంగిల్లో తను చూపించలేకపోయింది, తను చెప్పలేకపోయింది అనేది నెక్స్ట్ రౌండ్కి వెళ్తే తన టాస్క్ అవన్నీ చూడొచ్చు కూడా అని హోల్లో పెట్టాడు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మల్టీ స్టార్ మన్మథ రాజా. తనదైతే నాకు పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటారా, తను రావడమే ఒక ఎమోషనల్గా ఏడవడం అవన్నీ నాకు ఎందుకో యాక్టింగ్గా అనిపించేసింది. ఆ ధర్నా చేయడం కానీ అవన్నీ తనని ఏదో ప్రూవ్ చేసుకొని ధర్నాలు చేస్తే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారనేది ఒక విధంగా ట్రై చేస్తాడు. కానీ అవేవి సూట్ అవ్వవు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఒక పర్సనాలిటీ చూపించుకోవడం, మనం ఏంటి ఎన్నో వేరియేషన్ వితౌట్ మాస్క్తో ఉండడం, దాన్నే ఒక బిగ్ బాస్ అంటారు. కాదంటే తిని వచ్చేసి ఇప్పుడు యాక్టింగ్ చేస్తాడు, అప్పుడే నవ్వుతున్నాడు అంటే వాళ్ళు ఒక చిన్న టాస్క్లో అవన్నీ చేశాడు. కానీ నాకు ఎందుకు వచ్చిన ఒక 1 minute అంటే ఓకే నాకు పర్సనల్గా అయితే నాకు వద్దు అని అనిపించేసింది. ఈవెన్ జడ్జెస్ కూడా 3 రెడ్ ఇచ్చేసారు, తను రిజెక్ట్ అయిపోయాడు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సయ్యద్ అబూ బకర్. తను వచ్చేసి ఒక మోడల్.
పాస్ట్ లో బిందు మాధవి ఒక మోడలింగ్ షోలో జడ్జ్ గా ఉన్నప్పుడు అబ్బు కూడా ఆ మోడలింగ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా నవదీప్ ని కూడా ఇంప్రెస్ చేద్దామని అది స్టార్ట్ చేశాడు. ఎలా అంటే తన మూవీస్ ని చూసి ఇనిషియల్ స్టేజ్ లో తన మూవీస్ ని చూసి అలా యాక్టింగ్ చేయడం కానీ అలా తన నుంచి ఇన్స్పైర్ అయ్యడాన్ని చెప్పాడు. సో అప్పుడే వెంటనే సార్ మీ హగ్ కావాలి అని వెళ్ళేసి హగ్ తీసుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ తను అడిగారు, అసలు నువ్వు ఇలా మోడలింగ్ ఇవన్నీ మాకు నచ్చాయి కానీ అసలు నువ్వు బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నావు అన్నప్పుడే తను చెప్పాడు బ్యూటీ విత్ బ్రెయిన్ అని. నాకు అనిపించింది ఎక్కడో అభిజిత్ బ్రెయిన్ వాడి కొన్ని టాస్క్లలో డిఫరెంట్ గా అలా పర్ఫార్మెన్స్ చేశాడు కదా, అలా యాంగిల్ గా చూపిద్దామని అనుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి తన మోడలింగ్ ఇవన్నీ చూశారు కానీ తన పర్సనాలిటీ ఏంటి అనేది వాళ్ళు అడిగారు. యాంగర్ ఇష్యూస్ ఉన్నాయా, నువ్వేంటి అన్నప్పుడు అప్పుడు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది తన యాంగర్ ఇష్యూస్ చాలా హైలో ఉన్నాయి. ఎందుకంటే తను చెప్పే పరంగా అయితే ఫస్ట్లో అయితే ఏమైనా ఐటమ్స్ బ్రేక్ చేస్తాడు అని చెప్పాడు. మనకు తెలిసిందేముంది, బిగ్ బాస్ ప్రాపర్టీని బ్రేక్ చేస్తామా సీదా బయటికి. నెక్స్ట్ వచ్చేసి వేరే వాళ్ళని కొడతానని చెప్పాడు, అది కూడా హార్మ్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ డ్యామేజ్ అన్నా కూడా బిగ్ బాస్ దాంట్లో యాక్సెప్ట్ చేయరు. మనం చూసాం ప్రీవియస్ ఎపిసోడ్లలో కూడా, మనం చూసాం ప్రీవియస్ సీజన్స్ లో కూడా. ఆ బిందు వచ్చేసి రెడ్ ఇచ్చేసింది. ఎందుకంటే తన మోడలింగ్ ఇవన్నీ బాగా నచ్చాయి కానీ తన యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, టాస్క్ లో ఎలా ఉంటాడు ఏంటి అనేది నెక్స్ట్ రౌండ్ లో చూద్దాం అన్నట్టు రెడ్ ఇచ్చేసింది. నవదీప్ ఇంకా అభిజిత్ గ్రీన్ ఇచ్చారు. చూద్దాం నెక్స్ట్ రౌండ్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడు, తన రియాలిటీని బయటకు తెస్తాడా ఏంటనేది కూడా మనం చూద్దాం. మన 7th కంటెస్టెంట్ వచ్చేసి మాధురి. తను వచ్చేసి వైజాగ్ నుంచి రావడమే వాళ్ళ డాడీ గురించి కానీ ఆ సిఎంఆర్ ఓనర్ వాళ్ళ డాడీ సెక్యూరిటీగా వర్క్ చేశాడు, దానికి నీ మోడలింగ్ ఉండాలి అనేది అక్కడ అనిపించింది. అవును తనకు ఒక గోల్ అలాంటిది ఉందని. కానీ నెక్స్ట్ ఒక మోడల్ని ఒక వెజిటేబుల్ మార్కెట్లో ఎలా సేల్ చేస్తారు ఏంటి అనేది ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. దాంట్లో తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, బాగా చేసింది. కాదంటే ఎందుకో జడ్జెస్కి తన అక్కడ బిగ్ బాస్కి వెళ్ళే అంత సూటబుల్ కాదని ముగ్గురు రెడ్ ఇచ్చారు, తను రిజెక్ట్ అవ్వడం జరిగింది. నా 8th కంటెస్టెంట్ వచ్చేసి ప్రసన్న కుమార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి. నాకు ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రసన్న కుమార్ ఈ ఎపిసోడ్కి ఒక పిల్లర్ లాగా అనిపించాడు. ఎందుకంటారా, తను ఒక లైఫ్ జర్నీ కానీ తను ఉండే విధానం కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ మన మనుషులమే నార్మల్గా ఉన్నప్పుడే ఎన్నో చేయలేకపోతున్నాం కానీ తను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యాక కూడా ఎన్నో చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారథాన్ కానీ సైక్లింగ్ కానీ రైడింగ్. మ్యారథాన్ ఫినిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్స్ రైడింగ్ కానీ ఎన్నెన్నో దాంట్లో పార్టిసిపేట్ చేసి నేను కూడా ఇలా చేయగలుగుతాను అనేది చేసి చూపించాడు. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తను వచ్చేసి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అవ్వడం జరిగింది. అప్పుడు చూసినట్టయితే తన ఫ్యామిలీ బాబాయ్ కానీ చెప్పే విధానంలో కానీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే హెల్ప్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా తను చెప్పాడో లేదో నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు. ఈవెన్ మనకు వింటుంటే నాకైతే పర్సనలీ వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఎక్కడో మన లైఫ్ స్టోరీస్ పక్క వాళ్ళ లైఫ్ స్టోరీస్ ఈజీగా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. సో అభిజిత్ గ్రీన్ ఇచ్చేసాడు, బిందు మాధవి గ్రీన్ ఇచ్చేసారు. అక్కడ గ్రీన్ ఇవ్వకపోతే అసలు ఈ రోజు ఎపిసోడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా ఉండే అసలు తన స్టోరీ కానీ తను ప్రజెంట్ చేసే విధానం కానీ తన లైఫ్ స్టోరీని చెప్పడం బట్టి కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మనం చూసాం కదా ఈ ఎపిసోడ్లో 8 కంటెస్టెంట్స్ గురించి చూపించారు. ఇంకా మనకి 37 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ 37 కంటెస్ట్ని ఎలా చూపిస్తారు, అసలు ఈ టాప్ 15లోకి మనం డిస్కస్ చేసిన వీడియోలో ఉన్న వాళ్ళే వెళ్తారా లేదంటే కొత్త వాళ్ళు వెళ్తారా ఏంటి అనేది చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అని అనిపించింది. ప్రోమో 1 ప్రోమో 2 ఆల్రెడీ మనం వీడియో చేసాం. అక్కడ నేను ఎంత అది ఎక్స్పెక్ట్ చేసేసాను, ఎంత హైప్ ఇచ్చేసాను. కానీ హైప్ కానీ నేను ఈగర్లీ ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 12కి లాంచ్ అయిపోయింది. 12 to 1 ఎపిసోడ్ అంతా చూసేసి రివ్యూ స్టార్ట్ చేశాను. ఆ 12 to 1 అంతా ఎందుకో ఎక్కడనో కొద్దిగా డల్ అయిపోయాను. ఎందుకంటే ఏంటి ఇంత ఈగర్లీ వెయిట్ చేశాను, ఎందుకు ఈ ఎపిసోడ్ ఇలా వచ్చేసింది అని ఒక చిన్నది ఉంది. కానీ చూద్దాం, ముందు ఎపిసోడ్లో ఏమన్నా జరగవచ్చు. మీకు నాతో ఏమైనా షేర్ చేయాలి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది నేను చెప్పింది ఏదన్నా షేర్ చేయాలి అనుకుంటే, ఏమైనా సజెస్ట్ చేయాలనుకున్నా ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ రూపంలో తెలపొచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.